పవన్ కళ్యాణ్ గారు పోషించిన హరిహర వీరమల్లు క్యారెక్టర్ ప్యూర్లీ సినిమా కోసం మాత్రమే సృష్టించబడింది. ఇది ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చాలా సార్లు మనకు క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో వజ్రాలను తవ్వి వెలికి తీసే సమయంలో హరిహర వీరమల్లు ఈ సినిమా ట్రైలర్లో మనం బాగా విన్నట్లయితే ఒక మేజర్ డైమండ్ గురించి మాట్లాడతారు. అదే కోహినూర్ డైమండ్. ఈ కోహినూర్ డైమండ్ని దొంగతనం చేయడం కోసం వచ్చిన క్యారెక్టర్గా వీరమల్లు క్యారెక్టర్ని సృష్టించారు. ఇదే సమయంలో ఔరంగజేబ్ తోటి మన వీరమల్లు యొక్క యుద్ధాన్ని కూడా కరెక్ట్గా కల్పిత పాత్రలన్నింటినీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి తీసుకొచ్చి అరేంజ్ చేశారు. మన సినిమా ప్రొడ్యూసర్స్ కూడా చాలా క్లియర్గా ఎటువంటి చారిత్రాత్మకమైన విషయాల్ని రీక్రియేట్ చేయాలనో లేకపోతే ట్యాంపర్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదని క్లియర్గా ఔరంగజేబ్ కాలం నాటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయని మనకు చూపించడం కోసం వాళ్ళు సృష్టించుకున్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు. ఈ సినిమాలో కోహినూర్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే కోహినూర్కి చుట్టూ చాలా వరకు కలర్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇవాళ కోహినూర్ ఎక్కడుంది మనందరికీ తెలుసు. యూకేలో వాళ్ళు మన దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లారు. సో సినిమా ప్రకారం వీరమల్లు దొంగతనం చేయడానికి వచ్చాడు అని మన ప్రొడ్యూసర్ చెప్తే అదే వజ్రం బహమనీ సుల్తానుల దగ్గర కూడా చాలా కాలం వరకు ఉంది. ఇదే గ్యాప్లో మన ఔరంగజేబ్ కూడా దాన్ని దొంగతనం చేయడానికి నిజంగా కూడా చాలాసార్లు ప్రయత్నించారు అని అంటారు. సో ఇంతమంది దొంగలు కొట్టుకు చేస్తే చిట్ట చివరికి పెద్ద దొంగ దగ్గర చేరిపోయింది అని అంటారు. మరి ఎవరు దొంగతనం చేశారు, ప్రస్తుతానికి కోహినూర్ ఎక్కడ ఉంది, మరి దాని గురించి కూడా మనం మెల్లిగా మాట్లాడుకుందాం. అండ్ గోయింగ్ హెడ్, తెలంగాణ వైపు సినిమాలోని వీరమల్లు పాత్రకు ఆధారం ఉంది అన్న పాయింట్ కూడా గట్టిగా డిస్కషన్లో ఉంది. ఈ వీరమల్లు అనే క్యారెక్టర్ పండుగ సాయన్న క్యారెక్టర్కి తెలంగాణ జానపద వీరుడు ఈయనకి చాలా దగ్గరగా ఉంది, పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయని ఒక వాదన కూడా గట్టిగా నడుస్తోంది. సాయన్న 19th సెంచరీలో నిజాం కాలంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పేదల నాయకుడు. నిర్మాతలు ఈ ఆరోపణపై ఎటువంటి స్పందన ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. మెల్లిగా దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఉన్న క్లారిటీస్ ప్రకారం కోహినూర్ డిస్కషన్ కానీ చార్మినార్ డిస్కషన్ కానీ ఔరంగజేబ్ పాలన సమయానికి కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఏఎం రత్నం గారు క్లారిటీ ఇచ్చారు. మరి పండుగ సాయన్న క్యారెక్టర్కి చాలా వరకు దగ్గరగా ఉంది అన్న ఈ డిస్కషన్కి ఎటువంటి క్లారిటీ యాజ్ ఆఫ్ నో అయితే ప్రొడక్షన్ సైడ్ నుంచి రాలేదు. మేబీ దీని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. ట్రైలర్లో చూపించిన చాలా వరకు పోర్షన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. కోహినూర్ తవ్వకం కానీ ట్రైలర్లో చూపించిన కోహినూర్ దొంగతనానికి హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ను వీళ్ళు సృష్టించి ఔరంగజేబ్ దాని దొంగతనానికి వస్తే ఆల్రెడీ దాన్ని దొంగతనం చేయడం కోసం రెడీగా ఉన్నటువంటి వీరమల్లు క్యారెక్టర్ వాళ్ళిద్దరికి మధ్య సంఘర్షణని మనం చూపించాం. అండ్ 16th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన చార్మినార్, 16th సెంచరీలో వచ్చిన చార్మినార్, 17th సెంచరీలో వచ్చిన ఔరంగజేబ్ అండ్ 14th సెంచరీలో ఉన్న వీరమల్లు క్యారెక్టర్స్, ఇవి అన్ని కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీని చాలా ప్రాపర్ బ్లెండ్తో మన ముందుకి ఏఎం రత్నం గారు తీసుకొస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో అంతా బాగానే ఉంది. మన సినిమాలో వీరమల్లు కూడా ఒక దొంగ అంటారు. మరి కోహినూర్ని ఫైనల్గా ఎవరు దొంగతనం చేశారు, అసలు దొంగలు ఎవరు అన్నది మీరు కొంచెం కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా టైప్ చేసి మాకు చెప్పండి. బికాజ్ మాకు కూడా తెలియదు, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 2 years తర్వాత ఈ సినిమాని చేయటం అండ్ ఒక ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా ఆల్మోస్ట్ ఒక చారిత్రాత్మకమైన బేస్ ఉన్నటువంటి కథ ఇది. ఏఎం రత్నం గారు ఇనీషియల్గా పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. సో ఆ సక్సెస్ స్ట్రీక్ మళ్ళీ కంటిన్యూ అయ్యి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 2 years తర్వాత వాళ్ళు దేవుళ్ళ భావించే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ తెర మీద చూడబోతున్నారు. సో ఆ స్ట్రీక్ కంటిన్యూ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి ఒక హ్యూజ్ సక్సెస్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో ఈ ఫిక్షనల్ కథలు ఇలాంటివి ఇంకా రావాలి, ఆర్ ఇట్లాంటి అద్భుతమైన కథలు మీ ముందుకు రావాలి అని అంటే ఎలాంటి కథల్ని మనం చెప్పొచ్చు, ఎలాంటి కథల్ని మన సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చెప్పాలి అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో రాయండి. If you like the video, do like, share and subscribe to our channel. Thank you for watching.